ఆ తర్వాత వాయు దిశగా కదిలిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉత్తర దిశగా వెళ్తోంది. సో ఇలా డిఫరెంట్ టర్న్స్ తీసుకునే నేపథ్యంలో దాదాపుగా మనకి 22వ తారీఖుకి పూర్తిగా ఇది బలహీనపడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల అంచనాలేంటి, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, ఏ మేరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ మాట్లాడింది. మా ప్రతినిధి వర్మ భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ ప్రభావం చూపిస్తాయని చెప్పి విశాఖ వాతావరణం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది రానున్న రోజుల్లో ఈ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉంటున్న సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అయితే కొనసాగుతోంది. ఇది రానున్నటువంటి 12 అవర్స్ పీరియడ్లో ఇది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ డిప్రెషన్గా ఇంటెన్సిఫై అవకాశం ఉంది. అదే మన ఇందులో చూస్తే ఇక్కడ ఇది నైరుతి బంగాళాఖాతం మరియు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఇప్పుడు సుమారు ఇక్కడ తీవ్ర అల్పపీడనంగా అయితే ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ 12 అవర్స్ పీరియడ్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈ డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లో అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఇది ఇక్కడ డిప్రెషన్గా ఇంటెన్సిఫై ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ఇక్కడ నుంచి ఇది డిప్రెషన్గానే నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మన కోస్ట్ కొంచెం పక్కకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ పరిస్థితుల్లో ఇటు ఈ రోజు వరకు చూస్తే దీని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే మోడరేట్ రైన్స్ వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు అటువంటి చోట్ల ఉరుములతో కూడా జల్లులు కూడా రావచ్చును. అలాగే ఈ భారీ వర్ష సూచన మటుకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం నుంచి చూస్తే శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం, పార్తపురం, అన్యం, ఇటు అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కానీ ఇంటెన్సిటీ కానీ క్రమేపీ రేపటి నుంచి తగ్గే అవకాశం ఉంది. అలాగే గాలి తీవ్రత కూడా మన కోస్ట్ తీరం వెంబడి ఎంటైర్ కోస్ట్ తీరంలో కూడా స్పీడ్స్ గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీస్తున్నాయి. అలాగే మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ ఎవరిని కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. ముఖ్యంగా ఇటు డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లోనే ఇది డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. అంచేత ఆ ప్రాంతంలో ఎక్కువగా దీని యొక్క ఈ సిస్టమ్ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గాలుల రూపంలో కానీ అయితే అక్కడ జనరేట్ అంటే స్వెల్ వేవ్స్ కానీ లేకపోతే సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అంచేత డబ్ల్యూసీ బేలో ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు ఎవరిని కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయాలు అందరికీ కూడా ఇటు రైట్ ఫ్రమ్ కలింగపట్నం నుంచి భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ వీళ్ళందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా చెప్తున్నాం. సరే, ఈ వర్ష ప్రభావం ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్ల చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు లాస్ట్ 3 to 4 డేస్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఈ లో ప్రెషర్ మనకి సౌత్ అండమాన్ సీలో ఏర్పడినప్పటి నుంచి కూడా క్రమేపీ తగ్గుతూ చలి తీవ్రత తగ్గుతుంది. అంటే నైట్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది ఫర్దర్గా ఒక 2 to 3 డేస్ కానీ 3 to 4 డేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే, రైతులు ప్రధానంగా ఈ వరి విషయంలో ఆందోళన చెందే పరిస్థితి రైతుపడింది. రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఆల్మోస్ట్ చాలామంది. అలాగే స్టాండింగ్ క్రాప్స్ కనుక ఉన్న పరిస్థితులు అయితే ఒక 2 to 3 డేస్ వెయిట్ చేయవలసిందిగా చెప్తున్నాం. తర్వాత పరిస్థితులు సర్దుమణిగాక దే కెన్ గో ఫర్ హార్వెస్టింగ్. సరే, మరి ఈ వర్ష ప్రభావం మరో ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇది మ్యాక్సిమం ఈరోజు మనం ఎక్కువగా చూస్తాం, తర్వాత నుంచి గ్రాడ్యువల్గా క్రమేపీ తగ్గుతుంది. అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతున్న నేపథ్యంలో అయితే మరో 2 రోజులు ఈ వర్ష ప్రభావం అయితే ఉంటుంది. మత్స్యకారులు ఎవరికో వేటకు వెళ్ళొద్దని చెప్పి అలాగే అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశాము. అలాగే ఈ చలి తీవ్రత కూడా తగ్గుతుంది ఈ ప్రభావం వల్ల అని చెప్పి విశాఖ వాతావరణం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఇప్పుడు ఉత్తరం వైపుగా కదులుతోంది. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇబ్బందికరంగా మారబోతోందా? ఏం జరుగుతోంది? డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ RTV. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఇటు నైరుతి బంగాళాఖాతం ఇప్పుడు ఉత్తర వైపుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేస్తోంది వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు మరికొన్ని జిల్లాలకు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత డీటెయిల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి మీరు చూడొచ్చు. వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఇన్ఫాక్ట్ ఓవర్ వెస్ట్ సెంట్రల్ అడ్జాయినింగ్. ఇక్కడ బంగాళాఖాతానికి సంబంధించి అల్పపీడనం కాస్త ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఇంటూ ఏ డిప్రెషన్ ఓవర్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ నెక్స్ట్ 12 hours. వచ్చే 12 గంటలు కూడా బంగాళాఖాతంలో ఇది డిప్రెషన్ గా అంటే వాయుగుండంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏ వెల్ మార్క్డ్ ఏరియా లో ప్రెషర్ ఇక్కడ మీరు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఇది the system is likely to continue to move nearly northwards and concentrate into a depression over west central bay of bengal అంటూ చెబుతూనే వచ్చే 12 గంటల్లో ఇది వాయుగుండంగా అక్కడ మారే అవకాశం ఉంది. కాన్సన్ట్రేట్ అంటే అక్కడ ఉండే అవకాశం ఉందంటూ కూడా చెబుతోని దాంతోపాటు ఇటు నార్త్వర్డ్స్ అంటే పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది డిప్రెషన్గా వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రేపటికి సంబంధించి మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద. ఇది 20వ తారీఖున మీరు చూస్తున్నారు. దాంతోపాటు 21ని అంటే రేపటికి సంబంధించి మీరు చూస్తే కనుక నార్మల్గా ఉండే అవకాశమే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంకా కంటిన్యూ అవుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతానికి 20వ తారీఖున ఎటువంటి సినారియో ఉంటుందనేది. సో ఈ నేపథ్యంలోని డిస్ట్రిక్ట్ వైజ్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి సినారియో ఉండబోతుందనేది RTV స్క్రీన్ మీద చూస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకు, అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ వరకు కూడా హెవీ రెయిన్ఫాల్ భారీ వర్షాలు ఉంటాయని చెబుతోంది. దాంతోపాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఇటు ఈస్ట్ గోదావరి విషయం పక్కన పెడితే యానాంకి సంబంధించి కూడా భారీ వర్షాలు అంటోంది. ఈస్ట్ గోదావరికి వర్షాలు ఉంటాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ చెబుతూనే అలాగే ఇక్కడ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వరకు చూసుకుంటే కనుక సాధారణంగా వర్షాలు ఉంటూ ఉంటాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒకసారి ఆ డైరెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఇదిగోండి బంగాళాఖాతం. ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డైరెక్షన్ మీరు చూస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుంచి ఇటు కాస్త పశ్చిమ వాయు దిశగా వెళ్ళింది. తర్వాత ఉత్తరం వైపు వెళుతున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఈ నేపథ్యంలో ఎప్పటికిది కాస్త డైరెక్షన్ మార్చుకుంది. ఇది ఇటు ఉత్తరం వైపు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద దీని ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది అనేది ఇక్కడ జరుగుతున్న చర్చ. అయితే వాయుగుండంగా మారినప్పటికీ కూడా సముద్రంలోని వర్షపాతం అంతా కూడా సముద్రం మీద ఉండబోతోంది. కానీ దీని ఇంపాక్ట్ ఇటు ఉత్తరాంధ్ర మీద, ఇటు విశాఖపట్నంతో పాటు మీరు గమనిస్తే ఇదిగోండి ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి ఆ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యం నేను ప్లే చేస్తున్నాను. సో చూద్దాం రేపు ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది. ఎస్, దాదాపుగా ఈరోజు సాయంత్రం 8 గంటలు అంటే రాత్రి 8 గంటలు 9 గంటల తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపటి నుంచి చూసుకుంటే కాస్త క్లియర్ స్కై ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చు, ఉన్న చెదురుముదురు వర్షాలు ఉంటాయి. తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. కానీ మీరు గమనిస్తే కనుక ఇది వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఇక్కడ గమనిస్తే మీరు వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఓకే ఎస్ ఓకే ఇదిగోండి వాయుగుండంగా మారినప్పటికీ కూడా దీని ప్రభావం అంతా కూడా ఇటు బంగాళాఖాతంలోనే ఉంది. ఇదంతా బంగాళాఖాతంలోనే కనిపిస్తోంది తప్ప పెద్దగా మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ లేదనే చెప్పుకోవాలి.
ఇది వాయుగుండంగా మారుతోంది, ఇంటెన్సిఫై అవుతోంది రేపు. కానీ ఈ వాయుగుండంగా మారినప్పటికీ కూడా బంగాళాఖాతంలోని దీని సిచ్యువేషన్ అంతా బంగాళాఖాతంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఇంపాక్ట్ ఇటు ఒడిస్సా మీద ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని జిల్లాలతో పాటు ఒడిస్సా మీద దీని ప్రభావం మనకి కనిపిస్తోంది. కానీ వర్షం అంతా కూడా దాదాపుగా బంగాళాఖాతంలో సముద్రం